గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు చూసారు కదా, గుట్టకైతే వచ్చేసినాం. గుట్ట దగ్గర ఉన్నాం. స్టోరీ ఏంటంటే, మంచిగా మనోడు స్పాన్సర్ వచ్చేసి నవీన్ గాడు మంచిగా ఒక 400 పెట్టి పెద్ద 2 కిలోల కోడైతే ఊపించిండు. వస్తుంది. దాంతో ఏం చేస్తున్నామంటే మంచిగా నూనె, కారం, పెరుగు అన్నీ మిక్స్ చేసి మంచిగా బాడీ పైన మంచిగా కారం ఉప్పు పెట్టి మంచిగా అగ్గిల గోలిస్తాం. అదేనండి మన గ్రిల్ చికెన్. మొత్తం ఫుల్ గ్రిల్ చికెన్ చేస్తున్నాం. వేరే లెవెల్ మచ్చా. మనమైతే ముగ్గురం ఉన్నాం, వాళ్ళైతే ఇద్దరు వచ్చేస్తారు. మంచి 5 2 కిలోల కోడి మస్తు అవుతుంది. మొత్తం వీడియో మాత్రం ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. చూసేది మొత్తం మంచిగా న్యాచురల్గా గుట్ట పక్కన మంచిగా ఫ్రై చేస్తాం, గ్రిల్ చేస్తాం. ఓకేనా, చేలో కట్టేస్తుండు. ఎందుకంటే గ్రిల్ చికెన్ కట్టెల కిందనే మంచిగా మంట వేయాలి కాబట్టి. మనోడు మా లొకేషన్ అంటుండు, చూద్దాం అక్కడికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీ ఉంది చూడండి. కట్టెలు ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఓరే వాటేవా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్గా. అరే రే 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 వేరే లెవెల్ మచ్చా. చూడండి ఇటువంటి అద్భుతాలు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి వాగు మధ్యలో గ్రిల్ చికెన్ చేస్తున్నాం. వాటర్ అయితే లేవు ఇప్పుడైతే, ఎందుకంటే 2 days అవుతుంది వర్షం పడక. చూడండి గాయస్, అయితే అక్కడ ఏదో జంతువు చనిపోయింది. ఆ స్మెల్ గలీజ్ వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి మన బండ కిందకి వచ్చేసినాం. ఇక్కడనే వేసేద్దాం. ఓకేనా, కానీ ఆ స్పాట్ మంచిగా ఉంది. ఇంకొక 1 weekలో అయితే అది మొత్తం ఎండుకపోతుంది కాబట్టి మళ్ళీ అక్కడనే వేద్దాం నెక్స్ట్ నుంచి. ఇప్పుడైతే ఇక్కడనే వేసేద్దాం బండ కింద. అబ్బు చూడండి రెగ్యులర్. ఓకే గైస్, ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాగ్నేషన్ మంచిగా మాల మసాలా అయితే కలుపుకుందాం. కొన్ని నీళ్ళు వెళ్ళరా డాడీ? ఓకే, తెలుసా మ్యాగ్నేషన్ ప్రాసెస్? డాడీ ఎప్పుడు గ్రిల్ చికెన్ తిన్నావా? అంటే బయట హోటల్ కాకుండా న్యాచురల్గా గుట్టాల. మనోడు కాకాడు ఎన్ని కడలు తీసుకొచ్చిండు. మస్తు అయితే డాడీ, మస్తు అయితే. ఆ డాడీ నువ్వు కలిపేసి తీసుకుంటాం సామాన్. ఇప్పుడైతే కారం ఏం కాదు, చాలా మనకు. ఎందుకంటే కారం చిల్లి అది కదా ఆశీర్వాద కారం. ఇక నోరు తిరుగుతలేదు, మంచిగా రోజు తినడం ఉన్నది కావచ్చు. అయినా ఫ్రెండ్స్, మేము డైలీ వాకింగ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే లిమిట్స్ ఆపేస్తున్నాము. ఫ్యాట్ తగ్గడానికి కానీ అన్నిటికీ మేము అన్నీ ట్రై అయ్యాయి. ఎందుకంటే ఫుడ్ ఎక్కువ తింటాం కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ కోసం వాకింగ్ చేస్తున్నాం డైలీ మార్నింగ్. అది మీకు చూపిస్తలేను, ఎందుకంటే రోజు చూపిస్తే మీకు బోరింగ్ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు రెడీ. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే కలిపిస్తున్నాం. కారము, ఉప్పు, మసాలా పొడి, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా కూడా తెచ్చిన. కొంచెం ఉప్పు, ఏదో లిమిట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 kg చికెన్ కాబట్టి దాని మందం లిమిట్ వేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, వీడియో మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం మనం అన్నీ చేస్తున్నాం కామెంట్స్ పరంగా. ఫ్రెండ్స్, ఈ గ్రిల్ చికెన్ వీడియో చూసినట్టయితే మీకు నెక్స్ట్ మీ ఫేవరెట్ డిష్ ఏదో చెప్పండి, అది కూడా చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఇంకోటి ఏమంటాం అసలు సరిపోతుంది, తక్కువ మళ్ళీ వేసుకుందాం. ఓకే గాయస్, ఇప్పుడైతే పెరిగేద్దాం మంచిగా. మా కుకింగ్ మేస్త్రి పెరుగు కలుపు. మేము చూపించిన విధంగా చేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది. ఉప్పు కొద్దిగా బాగా తక్కువ. ఉప్పు ఏం కాదు డాడీ, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే ఇష్టం అవుతుంది. కొంచెం అవుతుంది అదే మీకు తగినట్టు వేసుకోవాలి. ఎందుకంటే మాకు 2 kg చికెన్ కాబట్టి 2 kg మందం వేసుకుంటున్నాం. పెరుగు గీ ఒకటి పోయి. ఓకే ఫ్రెండ్స్, మనోడైతే మంచిగా కలిపిండు. ఇక మనకు దీంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కొత్త డబ్బా ఇప్పుడే వంకొచ్చిన. మ్యాగ్నేషన్ ప్యాకెట్ రెడీ అవుతుంది. ఆయిల్ ఎందుకంటే మంచిగా ముక్క తొందరగా ఉడకనీకి. ఒక ముద్ద
తప్పి అట్లా అన్న మంచి కూర తినదు మంచిగా ఉన్నాయంట. వాడైతే మంచిగా మసాలా అయితే మ్యాగ్నేట్ చేసాడు. అది కూర తెచ్చిన ఓహో మంచిగా కాట్లు పెట్టేసాడు. తెగుతుంది ఇట్లా చూస్తారు కదా, మంచిగా చాకు మంచిగా ఎగ్దాం ఉన్నది. లెగ్ పీస్ ఇట్లా కాట్లు పెడితే ఫ్రెండ్స్ ఏంటంటే మసాలా అనేది మంచిగా చికెన్కి పట్టి టేస్ట్ మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనడైతే దీనికి మంచిగా కారం ఉప్పు అన్నీ కలిగిస్తాడు. ఇక గ్రిల్ చేస్తాడు మంచిగా బట్టి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, మనడైతే చూడండి మంచిగా మ్యాగ్నేషన్ అయితే వేస్తుండు కోడికి. ఒరే డాడీ గట్టి పెట్టకరా బాబు, కొంచెం పెట్టు, ఎందుకంటే మండుతుంది మళ్ళా. గట్టి రాకిరాక గట్టి అవుతుంది మళ్ళీ, గుర్తుండిపోలాగా అంతే అంట. వీడియో ఏమో కానీ లైఫ్లో గుర్తుండిపోవాలంట. చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్గా గుట్టగా చేయడం. మేబీ నెక్స్ట్ వీడియో అడ్వెంచర్, ఫారెస్ట్ అడ్వెంచర్ అనమాట. ఇక్కడ నుంచి పడితే అక్కడ గుర్తుంది కదా, మొత్తం న్యాచురల్ ఉంది పచ్చని వాతావరణంలో. ఫారెస్ట్ అడ్వెంచర్ ఇద్దామని ప్లానింగ్. వీళ్ళైతే రేపు వస్తుంది కూడా, ఎందుకంటే వర్క్ బాగుంది కాబట్టి. అడ్వెంచర్ అనేది మొత్తం గుట్ట వరకు వన్ డే అయిపోతుంది కాబట్టి సపరేట్ ప్లాన్ చేయలేదు. మనోడైతే గ్రిల్ అయితే మొత్తం చేస్తుండు. డాడీ అలవాటు అయిపోయింది మంచిగా మనోడికి. ఓకే గైస్, ఎందుకంటే గ్రిల్ చికెన్ ఆల్మోస్ట్ మనోడు ప్రిపేర్ చేస్తుర్రు. అది హాఫ్ అన్ అవర్ దాకా ఒక మ్యాగ్నేషన్ కావాలి. అన్నీ కొత్త వాటర్స్ వస్తున్నాయి. అయితే మనకు గ్రిల్ చికెన్ మంచిగా తింపాలి కాబట్టి కట్టె పెట్టి ఇక్కడ చూపి ఇప్పుడు ఇక్కడ బండి ఉంది కదా, బండకి వెళ్ళి ఇటు జాయింట్ పడుతున్నా, కట్టె పెట్టుకొని మంచిగా తింపచ్చు. ఓకేనా, రేపు పురుగులు ఉన్నాయి రా బాబు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి ఫ్రెండ్స్. మనోడైతే అది గ్రిల్ చికెన్ కోసం కట్టే ఖమ్మం చేయాలి కాబట్టి కుక్క వేస్తుండు. మంచిగా కట్టే పెట్టేసినాం, ఈడి కిరగొట్టి తంటేసేయాలి. ఇక దాని గురించి అయితే మనోడు నిప్పుకలు తయారు చేస్తుండు, అగ్గి నిప్పుకలు. డాడీ కట్టలేరు, అరే అవుతుంది కట్టలేదు, సన్న కట్టలేదు. మ్యాగ్నేషన్ దగ్గర హాఫ్ అవర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మ్యాగ్నేషన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మనదైతే మంచిగా తయారు చేసారు. ఇక కోడిని మంచిగా ఇలా పెట్టి మధ్యలో పెట్టి ఇక్కడ పెట్టేయాలి. మధ్యలో కోడ వస్తుంది, కింద మంట వస్తుంది. మంచిగా గరమైన కొద్ది ఏం చేయాలంటే ఇట్లా దింపాలి. ఇట్లా దింపితే మనకి ఏంటంటే ఉడికిపోతుంది. మంచిగా చూసేద్దాం, వీడియో మాత్రం వేరే ఉంటుంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ చేస్తున్నాం. మధ్య రాలి కదా మధ్యలో మంచిగా మంట వేస్తుండే కిందికి. ఇక ఇది లూజ్ ఉంది కాబట్టి కాలం కట్టేది ఇట్లా, ఎందుకంటే ఎటు ఉరకదు. ఎందుకంటే ఉరుకుతుంది, గరం అవుతుంది కాబట్టి ఉరుకుతుంది. కట్టేయాలి డాడీ. మనదైతే కట్టెలని ట్రై చేస్తుర్రు, ఎందుకంటే హైట్ పెట్టినాం మాడిపోకూడదని. మంచిగా బగ్గు మనం పెట్టి మంట పెడితే చూడండి వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్. బాబో బంగారం. గైస్ చూడండి, ఇది మన ఇది వేప చెట్టు, ఇది స్టిక్ ఎందుకు అనుకుంటారా? మనం కొత్త అధునాతనమైన పద్ధతిలో చేస్తున్నాం. ఎందుకంటే చికెన్ ఫ్రై ఉడికేటప్పుడు మనకు నెయ్యి తెచ్చినాము, బటర్ లేదు నెయ్యి తెచ్చినాం. మంచిగా నెయ్యిలో కలుపుతా నాముకుంటా మంచిగా చికెన్ మీద ఇట్లా ఇది మసాజ్ చేసినట్టు చేయాలి. ఎందుకంటే నెయ్యి అంటుకుంటే మంచిగా స్మూత్ అవుతుంది ముక్కలు. అరే చినుకులు వస్తున్నాయి బ్రో. మనడైతే అగ్గి పెట్టేసినాం ఆల్రెడీ కొంచెం చూడండి, కొంచెం అయింది. మళ్ళీ అగ్గి కొంచెం చినుకులు అట్లా బంద్ అయిపోయింది. అబ్బా కథ అవుతున్నది. చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఏర్పడతలేదు మీకు. పుట్ట దగ్గర ఉన్నాం మేము. ఓకే గాయ్స్, మనడైతే మంట పెట్టి ఆసిడు. డాడీ తింపురా, రండి డాడీ, మెల్ల పడుతుంది ఇక్కడ. మెల్ల డాడీ గరం అవుతుంది, చూసిపోతుంది. తింపులి
తప్ప ఊసిపోతుంది, జారిపోతుంది. అరే కట్టేవాడు కట్టే కట్టడం జాగ్రత్త. ప్రేమ్ చూడండి మంచిగా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే అగ్గి ఒరే వేరే లెవెల్ అవుతుంది చూడండి. ఏమే రాజ్యా కట్టెలు కాలుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇస్తే వీడియో లాగ్ అవుతుంది. ఇక ఆల్రెడీ చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఉడికింది చూడండి. ఇంకొక 5-6 నిమిషాలు గట్టిగా మంట పెడితే జల్ది దొరుకుతుంది. డైరెక్ట్ లాస్ట్ మినిట్ స్కిప్ చేద్దాం, ఓకేనా? చలో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మంట కొంచెం దగ్గర వరకల్లా ఓహో ఉడికింది. అరే డాడీ గీరాకు న్యాచురల్ పద్ధతిలో గీరాకుతుంది మనోడు. చూడండి గీరాకి మళ్ళీ ఒక్క 5 నిమిషాలు అగ్గిలో పెట్టి మ్యాగ్నెట్ వేస్తే ముక్క అనేది క్రిస్పీగా స్పైసీగా 4-5 రకాలుగా మనకు రెడీ అవుతుంది. ముక్క ఇట్లా అంటే నవ్వుతుంది, కమ్మ ఆపుతుంది. తిందాం ఒకసారి. అబ్బా కమ్మ డాడీ, కొంచెం కారం ఎక్కువైంది కానీ ఎందుకు కౌతు కారం ఎక్కువ ఉంటే మంచి ఏమంటావు? తింపు డాడీ తింపు, మెల్ల తింపు, ఎందుకంటే ముక్క కారం కింద పడుతుంది. ఓకే డాడీ, లాగ్ చేయొద్దు వీడియో, డైరెక్ట్ ఇంకొక 2 నిమిషాలు చప్ప ఉడికిచ్చి ఇక మంచిగా ఆకుల్లా తీసుకొని మంచిగా తీసుకొని తిందాం, ఓకేనా? చేలో బా అరే ఉడికింది డాడీ, ఇంకెంతసేపు ఉడికిద్దాం. చూడండి బొక్కకు ఎందుకంటే మంట సరిగ్గా లేక వర్షం పడుతుంది. స్టోర్ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఉడికింది, ఒక్కొక్క దగ్గర ఉడకలేదు. చూడండి ఆల్మోస్ట్ ఉడికింది డాడీ, చూడుకో. అబ్బాబ్బా తిందాం. అరే కాలుతుంది రోడ్డు, కాలుతుందిరా. అబ్బా డాడీ అరే ఉడికింది డాడీ, తీసేయాలి. ఫ్రెండ్స్ ఉడికింది, ఇక టేస్ట్ చేసేద్దాం. చలో ఓకే ఫ్రెండ్స్, ఇక మంచిగా ఉడికింది, తీసేరా పొగిలుతున్నాడు డాడీ. వాసన స్మెల్ వేరే వస్తుంది డాడీ. మొత్తం చూడండి ఫ్రెండ్స్, చుట్టూరుగా మంకరైంది కొండి, గ్రిల్ అయిపోయింది ఇక మంచిగా. నిజంగా మండిలో ఇంత గ్రిల్ కాదు వచ్చక, బొక్కలు ఉడికినాయి, బొక్కలు కూడా అంత గ్రిల్ అయిందంట. డాడీ ఆకులు తెంపకరా, అదే పట్టుకోరా ఇడుతున్నా. చూడండి వేరే లేదు, చూస్తూనే గమ్మం అంటుంది. లెగ్ పీస్ డోంట్ టచ్ దట్స్ మీ. యా ఉల్లిగడ్డ కోసుకొని మంచిగా తింటే వేరే టేస్ట్. డాడీ ఆకులు పెట్టరా. ఓకే ఆకులు అయితే వచ్చేసింది మనోడు. ఓన్ సింగిల్ హ్యాండ్ అది కోడి ఎట్టుడికి చూడు. డాడీ అరే ఆడు వీక్ ఆ ఉర్రికే రా ముక్క పట్టుకొని. మత్తు కారం ఉన్నది, ఏం టేస్ట్ డాడీ? న్యాచురల్ చెప్పు ఎట్లయిందో, కారం ఆ సప్ప కరెక్ట్ చెప్పు. ఉప్పు ఇప్పు అన్నీ చెడనా? నిమ్మకాయ ఉండాలి, నిమ్మకాయ ఉండి ఎవరంట. ఓకే డాడీ తీసుకో. ఉల్లిగడ్డ సూపర్ అండి సూపర్. ఓకే తీసుకో, మనం కూడా తీసుకుందాం. ఓహో ఓ చిన్న చిన్న ముక్కలు కమ్మ వస్తాయి. కొంచెం మాడు కమ్మ ఉంది డాడీ. ఎట్లుంది? ఉడికిందా? వేరే లేదంట, వేరే లేవా? వాడు కారం ఎక్కువ తింటాడు వాడు మనడు, కొంచెం కారం అయింది నాకైతే. అరే అరే రే కమ్మగా. డాడీ తినరా. ఓకేనా? అయితే స్టోరీ ఏంటంటే కొంచెం లోపల ఉడకది కామన్ గ్రిల్ చికెన్ అంతే. ఇది చూడండి ఎట్టు ఉడికిందో చూడండి. ఉడికింది లోపల అయితే కొంచెం ఉడకలేదు. వర్షం పడుతుంది కదా, నేను టేస్ట్ మంచిగా వస్తుంది. అబ్బా డాడీ కమ్మారా, పీసులు ఐలు వెళ్తున్నాయి ఇక వేరే లేవాలి. అవి మొత్తం తిందాం, ఓకేనా? చేద్దాం.
ఇంకా అమ్మాయిందిరా అంటే చలిలా గాలి పెడుతుంది, గరం గరం తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీడియో ఎట్లుంది? ఈ వీడియో కనుక ఒక 1K లైక్స్ వచ్చినాయి అనుకో 100% మేకతోటి తీస్తాం, మేక గ్రిల్ చికెన్, గోట్ గ్రిల్ చికెన్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఆపేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.